ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మానవ హక్కుల రక్షణ చక్కగా ఉంటే మేము రావాల్సిన అవసరం ఉండేది కాదు. అవి లేవు కాబట్టి వాటిని దారిలో పెట్టడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. శాంతి భద్రతలను, మానవ హక్కుల రక్షణను కల్పించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి, మన రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా 1000 కిలోమీటర్ల సముద్ర ప్రాంతం కలిగి ఉంది. మన రాష్ట్రంలో సుమారుగా 1000 కిలోమీటర్లు. మీరు అనుకుంటే ఈ 1000 కిలోమీటర్లను గనక మనం చక్కగా అభివృద్ధి చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న సగం జనాభాకి మనం ఉద్యోగ కల్పన చేయవచ్చు. ఉద్యోగాలు మనం ఇక్కడే సృష్టించవచ్చు. భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నది వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. అందువల్ల గ్రామాలలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే, గ్రామములలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే, గ్రామములలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు గనక మనం పెట్టగలిగితే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గనక మనం పెట్టగలిగితే ఎంతో ఉపాధి మనము గ్రామాలలోనే చేయవచ్చు. మన యువత వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. అటు హైదరాబాదు కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, ఇటు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఇటువంటి అవసరాలు ఏది అని గుర్తించి దానికి సందర్భంగా ఏ విధమైన పాలసీ ఉండాలి, ఏ విధంగా మనం రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా ఉపాధి కల్పించాలి. ఎందుకంటే కాలేజీలు పెడుతున్నాము, అనేక డిగ్రీలతో బయటికి వస్తున్నారు మన యువతరం, కానీ ఎక్కడ ఉపాధి అవకాశాలు? మొన్న విశాఖపట్నంలో జాబ్ మేళా మేము కండక్ట్ చేస్తే సుమారుగా 3000 మంది వచ్చారు. అందులో 75% మంది ఇంజనీర్లే. అంటే ఉద్యోగాలు దొరకడం లేదు, ఉపాధి దొరకడం లేదు. దానికి ప్రధానమైన కారణం పాలసీలు చక్కగా నిర్మాణం చేయబడడం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అవకాశాలను మనం పట్టించుకోవడం లేదు. వీటన్నిటినీ గమనించి యువతరానికి అద్భుతమైన ఉపాధి కల్పించడానికి ప్రజల నుంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది ఇలా ఉండగా కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైపోయాయి రాజకీయాలు. వాళ్లే తిరుగుతున్నారు, అవే ముఖాలు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, లేకుంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంకి, ఈ విధంగా తిరుగుతూ ఉన్న రాజకీయాలు మనం చూస్తుంటే కుటుంబ పాలన అన్నది ఎప్పుడో అన్నారు. మనము రాచరికాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ పాలన అని చెప్పేసి వాటిని వద్దన్నాం మనం. కానీ ప్రస్తుత రాజకీయాలు మొత్తం దేశంలోనే చూస్తుంటే మళ్ళా కుటుంబ రాజకీయాల దిశగా వెళ్ళిపోతున్నాయి. ఎవరో నాన్నగారు ఏదో హోదాలో ఉన్నారని ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు కూడా మళ్ళా హోదాలు రావాల్సిందే. ఆ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు ఏమవుతున్నారు? ప్రజలకు సురక్ష ఉందా అని ఆలోచిస్తుంది. ఒకరు బ్లాక్ కమాండో సెక్యూరిటీలో ఉన్నారు, ఇంకొకరు పరదాల సెక్యూరిటీలో ఉన్నారు. విచిత్రం ఏంటంటే ప్రజలకు సెక్యూరిటీ లేదు. ప్రజలకు సెక్యూరిటీ కల్పించడానికి, ఒక సురక్షితమైన వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో చూపించడానికి, ప్రజలందరూ కూడా హాయిగా శ్వాస పీల్చుకుంటూ శాంతి సుఖాలను అనుభవిస్తూ మరుసటి రోజు కోసం ఎదురు చూసే రోజులు కల్పించాలి. ఈ రోజు అందరూ కూడా ఒక రోజు గడిచిపోయింది అనుకుంటున్నారు. కానీ మేము అనుకుంటున్నది ఏంటంటే రేపు ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూడాలి. మన పొరుగు ఉన్న భూటాన్ దేశం, అందులో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. మరి అక్కడ ఆనందంగా ఉన్నది మనం ఎందుకు ఆనందంగా ఉండలేము? దీనికి ప్రధానమైన కారణం బూటకపు రాజకీయాలు. కాబట్టి ఈ బూటకపు రాజకీయాలకు స్వస్థ పలికి మన పొరుగున ఉన్న భూటాన్ లాంటి హ్యాపీనెస్ ఇండెక్స్ మన రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రజల యొక్క కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని
మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు.